జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 12వ దశకంలోని 1వ శ్లోకం. గత దశకంలో హిరణ్యకశిపు ఉత్పత్తి తెలుసుకున్నాం. హిరణ్యాక్షుడు భూమిని జలగర్భంలో దాచేశాడు, వికటాట్టహాసం చేస్తూ ఉన్నాడు అని తెలుసుకున్నాం. ఆ హిరణ్యాక్షుడిని సంహరించడం కోసము స్వామి వరాహస్వామి అవతారంలో ఆవిర్భవించబోతూ ఉన్నాడు. అయితే ఈ భూమి జలగర్భంలో ఉండటాన్ని మొట్టమొదటి మనిషి అయినటువంటి స్వయంభూమనువు మొట్టమొదటిసారి చూశారట. చూసి భయానికి లోనయ్యి ఎలా సృష్టిని పెంచాలో అర్థం కాక బ్రహ్మగారిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఆ శ్లోకాన్ని మొదటి శ్లోకంలో చెప్తూ ఉన్నారు. స్వయంభువో మనురథో జనసర్గశీలో దృష్ట్వా మహీమ సమయే సలిలే నిమగ్నాం స్రష్టారమాపశరణం భవదంగ్రిసేవా తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే. స్వయంభువో మనురథో జనసర్గశీలో, జనసాంద్రాన్ని పెంచాలి అనేటటువంటి కోరికతోటి స్వయంభు మనువు మొట్టమొదటి మనిషి అనమాట. స్వయంభు మనువు ఈయన జనవృద్ధిని పెంచాలి అనేటటువంటి కోరికతోటి మరి జనావాసానికి వీలుగా ఉన్నటువంటి భూమి ఎక్కడ ఉంది అని చూస్తే అది జలగర్భంలో ఉందిట. ఆ జలగర్భంలో ఉండటాన్ని చూసి ఇప్పుడు ఇది సమయం కాదు కదా, సమయం కాని సమయంలో అసమయే అంటున్నారు. అంటే ఇదేమి నైమిత్తిక ప్రళయము కాదు, ప్రాకృత ప్రళయము కాదు, ఇది సమయం కాదు కదా, అటువంటి సందర్భంలో జలగర్భంలో భూమి ఉండటం ఏమిటి అని ఆయన భయానికి లోనయ్యారట. దృష్ట్వా మహీమ సమయే, చూశారు భూమిని, మహి అంటే భూమి కదా, భూమి జలగర్భంలో ఉండటాన్ని చూసి సలిలే నిమగ్నం, భూమి జలగర్భంలో మునిగి ఉండటాన్ని చూసి భయానికి లోనయ్యారట. స్రష్టారమాప, స్రష్టు అంటే బ్రహ్మగారు, ఆయన దగ్గరికి శరణు వేడటానికి వెళ్ళారట. అయితే ఆ బ్రహ్మగారు భవదంగ్రి సేవ, ఎప్పుడూ కూడా నిరంతరము భగవద్ధ్యానంలో ఉండేటటువంటి భగవంతుని యొక్క పాదాలనే ఆశ్రయించి ఉన్నటువంటి ఆ బ్రహ్మగారికి తుష్టాశయం మునిజనైః సహ సత్యలోకే. తుష్టాశయం అంటే భగవంతుని యొక్క పాదాలనే ఆశయంగా, ఆయనని సేవించడమే ఆశయంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మగారిని ప్రార్థించడం కోసము వెళ్ళారట సత్యలోకానికి. సహ సత్యలోకే మునిజనైః, మునిజనులందరితో పాటు కలిసి సత్యలోకానికి వెళ్ళారట స్వయంభు మనువు. కష్టం ప్రజా సృజతి మయ్యవ నిర్నిమగ్నా స్థానం సరోజ భవ కల్పయ తత్ప్రజానాం ఇత్యేవమేష కథితో మనునా స్వయంభూ అంభోరుహాక్ష తవ పాదయుగం వ్యచింతేత్. మొట్టమొదట ఒక్కసారి ఇట్లాగే మొత్తం అంతా కూడా ప్రళయ జలాలు ఆవరించి ఉంటే అప్పుడు దాన్ని బ్రహ్మగారు లోపలికి తీసేసుకున్నారు. అట్లాగే మళ్ళీ ఇప్పుడు ఆ పృథ్వీ మీద ప్రజా సృష్టిని పెంచాలి అనేటటువంటి సందర్భంలో మళ్ళీ ఈ జలములలో మునిగి ఉండటాన్ని చూసినటువంటి స్వయంభు మనువు భయపడిపోయి బ్రహ్మగారిని ప్రార్థిస్తున్నారనమాట. అయ్యో స్వామి, నువ్వేమో ప్రజా సృష్టిని పెంచమన్నావు, కానీ మరి వాటికి స్థానం కావాలి కదా ఏర్పరిచినప్పుడు అని అడుగుతున్నారనమాట. కష్టం, ఎంత కష్టము స్వామి, ప్రజా సృజతి, ప్రజల్ని పెంచాలి అనుకున్నప్పుడు మయి, నాకు ఎంత కష్టము స్వామి, అవనిహి, అవని అంటే భూమి కదా, ఆ పృథ్వీ నిమగ్న, నీటిలో మునిగిపోయిందయ్యా, మరి వీళ్ళందరూ ఎక్కడుంటారు, ఈ జనులందరూ ఎక్కడుంటారు, స్థానం సరోజ భవ, స్థానం కల్పించవయ్యా ఓ కమలోద్భవుడైనటువంటి బ్రహ్మగారు, కల్పయ తత్ప్రజానాం, ఈ జీవులన్నిటికీ జనులందరికీ కూడా స్థానం కల్పించండి. ఇత్యేవమేష, ఇతి ఏవం ఏష, ఈ విధంగా కథిత పలికినటువంటి మనునః, స్వయంభు మనువు స్వయంభు మనువు బ్రహ్మగారితోటి పలికారట. అంభోరుహాక్ష, అప్పుడు బ్రహ్మగారు ఏం చేశారు, గతంలో ఒకసారి స్వీకరించారు కదా, మళ్ళీ ఏం చేయాలి అనేది తోచక తవ పాదయుగం వ్యచింతీత్, స్వామి యొక్క పాద పద్మాలని ధ్యానం చేస్తూ ఉన్నారు. హాహా విభోన్యపిభం జలమహం పురస్తాత్ అధ్యాపి మజ్జతి మహీం కిమహం కరోమి ఇత్థం త్వదంగ్రియుగళం శరణం యతోస్య నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ. అప్పుడు ఆ సమయంలో బ్రహ్మగారు పరమాత్మని వేడుకుంటూ, స్వామి, హాహా విభో, హే ప్రభో, న్యపిబం జలం పురస్తాత్, గతంలో ప్రళయకాల వాయువులు జలాలని తాగేశాను కదా స్వామి, ఇప్పుడు అద్యాపి మజ్జతి, ఇప్పుడు ఈ సమయంలో మహీం, జలము నీటిలో మునిగి ఉన్నది కదా, కిం అహం కరోమి, నేనేం చేయను స్వామి, కిం అహం కరోమి, ఇత్థం, ఈ విధంగా త్వదంగ్రియుగళం శరణం యతోస్య, భగవంతుణ్ణి శరణు వేడారట బ్రహ్మగారు. అప్పుడు నాసాపుటాత్ సమభవః,
నాసాపుటాత్ సమభవః శిశుకోలరూపీ. ఆ బ్రహ్మగారి యొక్క నాసికా పుటల నుంచి అంటే నాసికా రంధ్రాల నుంచి శిశుకోలరూపి అంటే శిశువు రూపంలో ఉన్నటువంటి వరాహమూర్తి అవతారము ఉద్భవించిందట. అంగుష్టమాత్రవపుః ఉత్పతిత పురస్తాద్ భూయోధ కుంభిసదృశః సమజృంభదాస్త్వం అభ్రే తథా విధముదీక్ష భవంతముచ్చైః విస్మేరతాం విధిరగాత్ సహసూనుభిస్వైః. ఆ బ్రహ్మగారు తన నాసికా పుట్టల నుంచి ఆ శిశుకోల రూపంలో ఉద్భవించినటువంటి ఆ వరాహమూర్తిని చూసి ఆశ్చర్యానికి లోనయ్యారట. అది పుట్టినప్పుడు చాలా చిన్నగా శిశుకోల రూపంలో ఉంది. అది అంత ఉచ్చై పెరుగుతూ వచ్చిందట. అంగుష్టమాత్రవపుహు, ఈ బొటనవేలి ఎంత ఉంటుందో అంత ఆకారంలో ఉద్భవించిందట. వపుహు, అటువంటి శరీరాన్ని కలిగినటువంటి ఆ శిశుకోల రూపము ఉత్పతిత పురస్తాత్, ఆ బ్రహ్మగారి ముందు కింద పడిందట. అప్పుడు భూయోధ భూయ అధ, ఆ తర్వాత కుంభి సదృశం, కుంభి అంటే ఏనుగంత, పెద్ద ఏనుగంత ఆకృతిలో మారుతూ వచ్చిందట. అది సమజృంభదాస్త్వం, విజృంభణగా పెరుగుతూ వచ్చిందట. అభ్రే తథా, అభ్రే అంటే ఆకాశం, ఆకాశంలో ఉన్నటువంటి ఆ బ్రహ్మగారు విధముదీక్ష చూస్తూ భవంతముచ్చై, అంత ఇంతకి ఇంతై వటుడింతై అన్నట్లుగా ఈ శిశుకోల రూపం కూడా బాగా పెరిగిపోతూ వచ్చిందట. విస్మేరతాం విధిరఘాత్, చూసి ఆ విస్మయానికి ఆశ్చర్యానికి లోనయ్యారట. సహసూనుభి, వారి కుమారులైనటువంటి నారద మహర్షి, సనక సనందనాది మహర్షులు వీళ్ళందరూ ఉన్నారు కదా, బ్రహ్మమానస పుత్రులు కదా వాళ్ళు. సూనుభిహి అంటే కుమారులు అనమాట. అత్రి పులహ పులస్య, వీళ్ళందరూ కుమారులని చెప్పుకున్నాం కదా. వాళ్ళందరితో పాటు కలిసి చూసి విస్మయానికి లోనయ్యారట ఈ ఆశ్చర్యాన్ని చూసి. కోసా విచింత్య మహిమా కిటిరుద్ధితో మే నాసాపుటాత్ కిము భవేదజితస్య మాయా ఇత్తం విచింతయతి ధాతరి శైలమాత్రః సద్యో భవన్ కిల జగర్జిత ఘోరఘోరం. కోసా వచింత్య మహిమా, కహ అసౌ అచింత్య. చింత్య అంటే చింతనకి అందేటటువంటిది, ఆలోచనకి అందేటటువంటిది. అచింత్య అంటే ఆలోచనలకి అందనంత మహిమ కలిగినటువంటి కిటి రుద్ధితోమే, ఈ శిశుకోల రూపము ఎక్కడిది, ఎవరు? నాసాపుట, నా నాసికా పుటల నుంచి ఉద్భవించినటువంటిది ఏమిటిది? కిము భవేద్ అజితస్య మాయా, కిము భవేత్, ఎట్లా పుట్టింది, ఎట్లా ఉద్భవించింది ఇది? అజితస్య మాయ, అజితుడు, ఎవరి చేత జయింప సఖ్యము కానటువంటి ఆ అజితుడు భగవత్ స్వరూపమైనటువంటి ఈ శిశుకోల రూపం ఏమిటి అని ఆయన ఆశ్చర్యపోతూ ఇది భగవంతుని మాయ అంటూ ఇత్థం విచింత్యయతి, ఈ విధంగా ఆలోచిస్తూ ధాతరి, ఆ బ్రహ్మగారు శైలమాత్రః సద్యో భవన్ కిల, ఆ కొండంతా పెరిగిపోతున్నటువంటి ఆ రూపాన్ని చూసి అందున ఆ పెరిగిపోతున్నటువంటి ఆ స్వరూపం, వరాహ స్వరూపము జగజ్జిధ, గర్జిస్తూ ఉందిట. ఘోరం, ఘోరం అని 2 సార్లు ఉపయోగిస్తున్నారు. ఘోరం అంటేనే భయంకరం అనమాట. భయానికే భయం కలిగించేంత ఘోరంగా గర్జిస్తూ ఉందట. గర్ఘరధ్వని అంటారు వరాహం గర్జించేటటువంటి ఆ గర్జనని. అంత పెద్దగా భయానికే భయం కలిగించే విధంగా గర్జిస్తూ ఉందిట ఆ వరాహ స్వరూపం. తం తే నినాదముపకర్ణ్య జనస్తపస్తాః సత్యాస్థితాశ్చ మునయోః నునువుర్భవంతం తస్తోత్ర హర్షులమనాః పరిణధ్య భూయః తోయాశయం విపులమూర్తిరవాతరస్త్వం. స్వామి అట్లా పెద్దగా భీకరంగా గర్జన చేస్తూ నీళ్ళలోకి ప్రవేశించినప్పుడు ఆ గర్జనను విన్నటువంటి తం తే నినాద, స్వామి చేసినటువంటి వరాహస్వామి అవతారంలో స్వామి చేసినటువంటి ఆ శబ్దాన్ని విని తం తే నినాదముపకర్ణ్య, విన్నటువంటి ఆ మునులందరూ కూడా మునయోహో, ఎక్కడున్న మునులట? జనః తపః సత్యః, సత్యలోకంలో జనలోకంలో తపోలోకంలో ఉన్నటువంటి మునులందరూ కూడా నునువుర్భవంతం, చక్కగా స్తుతులని నుతులని చేస్తూ ఉన్నారట. ఆ వాటికి ఇంకా ఈయన మరీ సంతోషపడిపోయి ఇంకా ఎక్కువ గర్జనని చేస్తూ ఆనందంతో అక్కడ ఉన్నటువంటి జలాల్లోకి ప్రవేశించారట. తస్తోత్ర హర్షులమనాహ, ఆయనకి భగవంతుడికి చాలా సంతోషం అనిపించింది. ఇంకా ఆనందం పెరిగిపోయి పరిణధ్య భూయ, ఇంకా గర్జన చేస్తూ భీకరంగా తోయాశయం, ఆ నీళ్లలోకి సముద్ర గర్భంలోకి జలాల్లోకి ప్రవేశించారట.
విపులమూర్తిరవాతరస్త్వం. ఇంకా పెద్ద గర్జన చేస్తూ స్వామి భీకరాకృతితోటి ఆ సముద్ర జలాల్లోకి ప్రవేశించారట. ధ్వప్రసారి పరిధూమ్ర విధూత రోమా ప్రోక్షప్తివాలధిరవాంగ్ముఖ ఘోరఘోణ తోర్ణ ప్రధీర్ణ జలదః పరిఘూర్ణ దక్షిణా స్తోత్రోన్మునీన్ శిశిరయన్నవధేరితత్వం. ఆ భగవంతుని స్వరూపం ఎట్లా ఉందంటే చిత్ర విచిత్రమైనటువంటి రూపాలతో వస్తాడు భగవంతుడు ఈ భూమి మీదకి. ఆ ఉన్నటువంటి ఆ వరాహ స్వరూపము ఊర్ధ్వ ప్రసారి పరిధూమ్ర, పైకి ఎదుగుతున్నటువంటి ఆ స్వరూపము పరిధూమ్ర విధూత రోమ, రోమాలట శరీరం మీద నిటనిలుగా నిక్కబొడుచుకుని ఉన్నాయట. అలాగే ప్రోక్షిప్త వాలం అంటే తోక కదా, అది కూడా పైకి లేచి ఉన్నదట. వాంగ్ ముఖ ఘోర ఘోణ, ఇంకా ఘోణ భాగం అంటే ఈ మూతి భాగము, ముఖంలో ఉన్నటువంటి మూతి భాగము కిందకి చూస్తూ ఉందట. తూర్ణ ప్రధీర్ణ జలదః, జలదః అంటే జలములని నిండుగా కలిగినటువంటి మేఘములు, ఆ మేఘాలని చీల్చుకొని స్వామి పైకి పెరుగుతూ ఉన్నాడట. తూర్ణ ప్రధీర్ణ జలదః పరిఘూర్ణ దక్షిణ, ఇంకా పరిఘూర్ణ దక్షిణ అంటే పరిఘూర్ణ అంటే చుట్టూరా తిరుగుతూ ఉన్నాయట. నేత్రాలు చూస్తున్నప్పుడు అవి గుండ్రంగా తిరుగుతూ ఉన్నాయట. స్తోత్రోన్మునీన్, అటువంటి స్వరూపాన్ని చూసినటువంటి మునులందరూ కూడా స్వామి ఏదైనా సరే ఒక విశేషంగా ఈ భూమి మీదకి అవతరిస్తూ ఉంటాడు. ఆ విశేషించినటువంటి అవతారాలను చూస్తే ఋషులకి మునులకి పరమానందం అనమాట. ఆ ఆనందాన్ని వీరికి ఆనందం కలగజేస్తూ ఆయనకి ఆనందం కలిగిందని వీరు చక్కగా ఒకరినొకరు స్తోత్రోన్మునీన్ స్తోత్రాలను చేయడం మొదలుపెట్టారట. శిశిరయన్ అవధేరితత్వం, శిశిరం అనంటే మనసుకి చల్లబడేలాగా, సాంత్వన కలిగించేలాగా, అంటే ఆనందం కలిగించేలాగా భగవానుడు ఆ స్వరూపాన్ని అట్లా పెంచుకుంటూ పోతూ ఉంటే మునులేమో స్తోత్రం చేస్తూ ఉంటే ఆయనకి ఇంకా ఆనందం కలిగి ఆ జలాల్లోకి ఒక్కసారి దూకారట. అవధేరితత్వం, హే భగవన్ అట్లా నీళ్లలోకి ప్రవేశించావయ్యా అంటున్నారు నారాయణ భట్. అంతర్జలం తదను సంకులనక్రచక్రం బ్రాహ్మ్యత్తిమింగళకులం కలుషోర్మిమాలం ఆవేశ్య భీషణ రవేణ రసాతలస్తాత్ ఆకంపయన్ వసుమతీమగవేశయస్త్వం. అగవేశయస్త్వం, భూమిని వెతుకుతూ స్వామి ఆ జలాల్లోకి దిగి ఇచ్చేస్తున్నారట. ఆ సమయంలో అక్కడ జలాల్లో ఉన్నటువంటి తిమింగలాలు, మిగిలినటువంటి జీవరాశులు ఉంటాయి కదా సముద్రాల్లో, అవన్నీ కూడా భయానికి గురయ్యి తిమింగలాల సైతం అటు ఇటు పరుగులు తీస్తూ భయానికి లోనయ్యాయట. అంతర్జలం, ఆ జలాల్లోకి లోపలికి ప్రవేశించినప్పుడు తదను సంకుల నక్రచక్రం, మొసళ్ళు, నక్రములు అంటే మొసళ్ళు ఇంకా మిగిలినటువంటి జీవరాశులన్నీ కూడా అటు ఇటు భయంతో పరుగులు తీసాయట. బ్రాహ్మ్యత్ తిమింగలం, తిమింగలాలు కూడా కదులుతూ అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నాయట. కలుషోర్మిమాలం, ఆ మట్టితో రేగి ఆ జలాలన్నీ కూడా కలుషితమైపోయినట్లుగా ఉన్నాయట. ఆవేశ్య భీషణ రవేణ రసాతలస్తాత్, స్వామి భీకరంగా గర్జన చేస్తున్నటువంటి ఆ గర్జనను చూసి రసాతలం అంటే ఆ అడుగున ఉన్నటువంటి పాతాళ లోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల పాతాళ లోకాలు అనుకున్నాం కదా, దిగువ ఉన్నటువంటి లోకాలు, ఆ లోకాల్లో ఉన్నటువంటి వారందరూ కూడా భయానికి లోనైపోయారట. ఆ కంపయన్, భీకరంగా ఉన్నటువంటి ఆ గర్జనను చూసి భయపడిపోయారట. వసుమతి అగవేశయస్త్వం, భూమిని స్వామి వెతుకుతూనే ఉన్నారనమాట. ఎక్కడ దాచాడు వీడు అని చెప్పేసి ఆ భూమిని వెతకడంతో పాటు స్వామి అందులో లీనమైపోయి ఉంటే ఇవన్నీ కూడా భయపడిపోయి పాతాళ లోకాల వరకు కూడా ఆ శబ్దం వినిపి దృష్ట్వాద దైత్య హతకేన రసాతలాం తే సంవేషితాం ఝటతి కూటకిటిర్విభోత్వం ఆపాతుకాన విగణయ్య సురారిఖేటాన్ దంష్ట్రాపురేణ వసుధామదతా సలీలం. ఆ భగవానుడు కూటకిటిర్విభోత్వం, భగవంతుడు మాయావరాహ వేషాన్ని ధరించాడు కదా, ఆ వేషంలో ఎక్కడ దాచాడా అని ఆ సముద్ర గర్భంలోకి చేరి పృథ్వీని భూమిని వెతుకుతూ ఉన్నారు కదా. అప్పుడు స్వామికి ఎక్కడో పాతాళ లోకంలో కనిపించిందట. రసాతలంతే, రసాతలం యొక్క చివరి భాగంలో ఎక్కడో మూలన దాచిపెట్టాడు. అది చూశాడు స్వామి. దృష్ట్వాద దైత్య, దృష్ట్వాద అధ, తర్వాత దృష్ట్వా చూశారట భూమిని. ఎక్కడ? దైత్య హతకేన, దైత్యుడు అంటే అసురులు కదా, ఆ రాక్షసాధముడు రసాతలాంతే భూమిని సంవేషితాం ఝటితి చూసినటువంటి, ఎక్కడో
ఆ రసాతలం యొక్క చివరి భాగంలో భూమిని దాచిపెట్టి ఉండడాన్ని చూసినటువంటి స్వామి ఝటితి వెంటనే కూటకిటిర్విభోత్వం ఆ మాయా వరాహ స్వరూపము వెంటనే అక్కడికి ప్రవేశించి ఆ పాతుకాన విగణయ్య ఈ రాక్షసాదముడైనటువంటి హిరణ్యాక్షుడు కొంతమంది అసురుల్ని అక్కడ కాపలా పెట్టాడనమాట. వారందరినీ కూడా ఆ పాతుకాన విగణయ్య అక్కడ గణాలని ఏర్పాటు చేశాడు కదా, కొంతమంది అసురుల్ని ఏర్పాటు చేశాడు కదా, వాళ్ళందరినీ కూడా సురారి ఖేటాన్ నశింపజేశాడట. సురులకి అరులైనటువంటి వారు, సురులు అంటే ఎవరు? దేవతలు. అరులు అంటే ఎవరు? శత్రువులు. దేవతలకి శత్రువులైనటువంటి అసురులనందరినీ కూడా నశింపజేసి ఆ రాక్షసాదముడు దాచిపెట్టినటువంటి పృథ్వీని దంష్ట్రాకురేణ తనకున్నటువంటి కోరపళ్ళ చేత వసుధామధధా సలీలం. సలీలం అంటే జలము. ఆ జలముల్లోంచి వసుధ అంటే పృథ్వీని అధధాహ పైకెత్తేశారట. తనకున్నటువంటి దంష్ట్రాకురేణ కోరపండ్ల చేత పైకి నీళ్లలోంచి పైకి తీసుకొచ్చారట భూమిని. అట్లా గోవిందుడు అయ్యాడు భగవానుడు. గా శబ్దానికి పృథ్వీ భూమి అనే అర్థం కూడా ఉంది. అలా పృథ్వీని విందహ అంటే రక్షించడం. గోవిందుడైనాడు పృథ్వీని రక్షించి భగవంతుడు మొట్టమొదట వరాహస్వామి అవతారంలో, ఆ తర్వాత కృష్ణావతారంలో కూడా గోవిందుడు అవుతాడు. అభ్యుద్ధరన్నధరాం దశనాగ్రలగ్నా ముస్తాంకురాంకిత ఇవాధికపీవరాత్మా ఉద్ధూత ఘోర సలిలా జలతేరుదంచన్ క్రీడావరాహువపురీశ్వర పాహి రోగాత్ అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి. అభ్యుద్ధరన్నధ అథ ఆ తర్వాత అభ్యున్నత్ ఉద్ధరించి పైకి తీసుకొని వచ్చినటువంటి, అంటే ఆ జలగర్భంలోంచి స్వామి తన కోరపళ్ళ మీద ఎత్తుకొని తీసుకొచ్చారు కదా. దశనాగ్రలగ్న తన కోరపళ్ళ మీద వెలికి తీసి బయటకు తీసుకొచ్చారు కదా. అప్పుడు ఆ పృథ్వీ ఎలా ఉందట చూడటానికి. ఇవాధిక పీవరాత్మ ఆ వరాహస్వామి అవతారంలో పృథ్వీని అట్లా ఎత్తి తీసుకొస్తున్నప్పుడు ఎట్లా ఉందిట పృథ్వీ. ముస్తాంకురాంకిత ఆ కోరపళ్ళ మీద చిన్న నీటి తునక ఉంటుంది, అణువంతా నీటి బిందువులాగా ఒక చుక్కలాగా కనిపించిందట. అంత పెద్ద పృథ్వీ ఆ వరాహస్వామి అవతారంలో ఎత్తుకొని తీసుకొని వస్తున్నప్పుడు పృథ్వీ అంత రేణువులాగా కనిపించిందట, నీటి బిందువులాగా. ముస్తాంకురాంకిత అంత చిన్నగా కనిపించిందట. అంటే స్వామి యొక్క స్వరూపం అంత బృహత్ స్వరూపం. ఉద్ధూత ఘోర సలిల ఆ సముద్ర గర్భంలోంచి ఉద్ధూత పైకి వెలికి తీసి పైకి తీసుకొని వచ్చి జలధేరుదంచన్ ఆ జలముల నుంచి ధేరుదంచన్, ఉదంచన్ అంటే రక్షించడం అన్నాడు, ఉద్ధరించడము. అటువంటి అలా రక్షించినటువంటి పృథ్వీని తన కోరల మీద అంత భయంకరమైనటువంటి స్వరూపంతో అంత భీకరమైనటువంటి గర్జన చేస్తూ ఆ జలములలోంచి వెలికి తీసుకొచ్చి ఎక్కడో పాతాళ గర్భమును దాచినటువంటి పృథ్వీని రక్షించినటువంటి క్రీడావరాహవపు ఈశ్వర పాహి రోగాత్. మాయావరాహ స్వరూపంగా ఉన్నటువంటి హే పరమాత్మ పాహి రోగాత్ నా ఈ రోగాన్ని నయం చేసి నన్ను రక్షించవయ్యా అంటూ ఈ దశకాన్ని సంపూర్ణం చేస్తున్నారు నారాయణ భట్టతిరి.